శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం అమావాస్య ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం పాడ్యమి. మఖా నక్షత్రం రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం శివం యోగం. నాగవకరణం ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం కింస్తుగ్ధకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల నుండి 3 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 7 గంటల 42 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం శ్రావణ మాస అమావాస్య. ఈరోజు దైవ కార్యం వినా పితృకార్యం విశేషత అని శాస్త్రవచనం. పితృ సంబంధమైనటువంటి పర్వంగా అమావాస్యను చెప్తారు. అందులో ఇవాళ మఖానక్షత్రం రావడం మరో విశేషం. మఘాపిత పైతృశ్చ మేఖలం పితృభం తథా అని చెప్పబడుతుంది. అంటే పితృదేవతలు అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం ఈ మఘానక్షత్రం. ఈనాడు పితృస్మరణ చేయటం, పితృక్రియ యథాశక్తిగా ఆచరించడం, పితృస్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా విశేషం. ఎందుకంటే మనకి రుచి ప్రజాపతి ఇత్యాదులు చేసినటువంటి పితృస్తుతి మనకి గ్రంథాల్లో కనబడుతుంది. దాన్ని యథాశక్తిగా చేయటం, పితృప్రీతికై ఏ పాటి దానమైనా చేసినట్లయితే విశేషానుగ్రహం మనకు లభిస్తుంది. పితా దదాది సత్పుత్రానని మనకు వంశవృద్ధి కలగాలి అంటే ఆ పితరుల యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా ఉండాలి. మన మూలాలు మనం మరచిపోకూడదు అనేటటువంటి భావం మనకి పరిపూర్ణంగా ఉన్నట్లయితే మన పితరులను మనం నిత్యం కూడా స్మరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య, పోలాల అమావాస్య అంటారు దీన్ని. అమ్మవారిని పోలాంబ అనే పేరుతో ఆరాధన చేస్తారు. పొలిమేరమ్మ ఆరాధన, పోలేరమ్మ ఆరాధన ఈ పోలాల అమావాస్య. గ్రామ శక్తిగా, గ్రామ రక్షణ శక్తిగా, గ్రామం యొక్క పొలిమేరల్లో ఉండి గ్రామంలోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా, కరువు కాటకాలు ప్రవేశించకుండా, దుర్భిక్షం అడుగుపెట్టకుండా, సాంక్రమిక వ్యాధులు లోపలికి రాకుండా చూసుకునేటటువంటి తల్లి ఈ పోలేరమ్మ తల్లి. ఆవిడ్ని పొలిమేరమ్మ తల్లి అని పిలుస్తారు. వ్యవహారంలో పోలేరమ్మ అని పిలుస్తారు. ఆవిడ ప్రీతిగా ఈనాడు ఆరాధన చేస్తారు. అట్లా గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసే అవకాశం లేని వాళ్ళు ఏ ఇంట్లో విడివిడిగా వాళ్ళు కంద పిలకతో ఉన్నటువంటి ఆ కంద మొక్కను తీసుకొచ్చి చక్కగా పూజ చేసి అనేక పదార్థాలు ఆ కంద మొక్కకి నివేదన చేసి ఆ మొక్కని నాటుతారు. తర్వాత ఆ నివేదన చేసినటువంటి పదార్థాల్లో ఎవరైతే వీళ్లకు పని చేసేటటువంటి ఈ దాస జనులు ఉంటారో వాళ్లకు యథాశక్తిగా సంప్రీతిగా వాళ్ళకి భోజనం పెట్టి వస్త్రతాంబూలాదులు అందజేస్తారు. ఎందుకంటే ఎవరైతే మన క్షేమాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాము అనే భావనతో పాటు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేయటం వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయం సాంక్రమిక వ్యాధులకు అనువైనటువంటి సమయం. తట్టు, పొంగు, ఆటలమ్మ ఇత్యాదులన్నీ కూడా వ్యాపించేటటువంటి సమయం కనుక ఈ సమయంలో పోలామ్మను గనక అర్చించినట్లయితే అటువంటి వ్యాధుల బారిన పడకుండా పిల్లలు క్షేమంగా ఉంటారని ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసం ఈ రోజుతో సమాప్తం అవుతుంది కనుక ఈ నభోమాసంగా చెప్పబడేటటువంటి ఈ విశేష మాసంలో ఏదైనా కారణాంతరాల చేత 29 రోజుల్లో శివారాధన చేయలేని వాళ్ళు, లక్ష్మీ ఆరాధన చేయలేనటువంటి వాళ్ళు చిట్ట చివరి రోజైనా ఈ రోజైనా సరే ఆరాధన చేయటం, ఆయా దేవతలను స్మరించినా సరే ఈ నభోమాసంలో ఆయా క్రియలన్నీ విశేషంగా చేసిన ఫలితాన్ని చక్కగా పొందగలుగుతారు. అటువంటి శివకృప, పితృదేవతల యొక్క అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, పోలాంబ యొక్క ఆశీర్వచనం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దైవ ప్రయాణం కలిసి వస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అనుకూల ప్రయోజనాల్ని పొందగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు పోలాల అమావాస్య అయినటువంటి సందర్భంగా ఏ విధమైన విధి విధానాలని ఆచరించాలో
ఆ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు కూడా. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అని పిలుస్తారు. నిజానికి దీని పేరు పోలాల అమావాస్య కాదు, పేలాల అమావాస్య అని. రాజులైనటువంటి వారు యుద్ధాల్లో విజయాన్ని సాధించి తిరిగి తమ రాజస్థానానికి వచ్చేటటువంటి సందర్భంలో ముత్తైదువులందరూ కూడా ఆయన వచ్చేటటువంటి మార్గంలో ఇటు అటు మేడల మీద నిలబడి లాజలని అంటే పేలాలని కురిపిస్తూ ఉండేవారు వారి శిరస్సు మీద. ఇది శుభానికి గుర్తుగా తెలియచేస్తారు. వివాహంలో కూడా లాజ హోమం అని ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది, పేలాలతో చేసేటటువంటి హోమం అది. ఇటువంటి పేలాలు ఏవైతే ఉన్నాయో అవి సంప్రదాయపరమైనటువంటి శుభ సూచకాలు కాబట్టి అటువంటి పేలాలని పొలాలలో చల్లేటటువంటి అమావాస్య ఇది. అంచేత గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పొలాల అమావాస్య అని పిలుస్తూ అమ్మవారికి పేలాలని నైవేద్యంగా సమర్పించి పొలాలలో చల్లుకుంటూ ఉంటారు. తద్వారా శుభ ఫలితాలు కలుగుతాయనేది యథార్థం, అనుభవంలో కనిపిస్తున్నటువంటి సత్యం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా పేలాలు అనేవి ధాన్యం నుండి వచ్చేవి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ముఖ్యమైనటువంటి భూమికని పొందుతాయి. ఈ తీరుగా అమ్మవారికి పేలాలని సమర్పించి అవి శుభంకరమైనటువంటివి కాబట్టి పెద్దల ద్వారా తల మీద చల్లించుకున్నట్లయితే కుటుంబంలో సుఖ శాంతులు, ఐకమత్య భావన పెంపొందుతుంది. ముందుగా నేటి పంచాంగం. నేటి తిథి అమావాస్య ఉదయం 11:17 వరకు. తదుపరి భాద్రపద శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి. నేటి రోజు శనివారం, నక్షత్రం మఘ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో బుధ శుక్రుడు, సింహంలో రవి కేతు చంద్రుడు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు సంపూర్ణమైనటువంటి జాగ్రత్తల్ని మరింత భద్రత స్థితిలో పాటించి తీరాలి. దూర ప్రాంత ప్రయాణాలని మానుకోవడం చాలా మంచిది. తప్పనిసరిగా కానీ చేయవలసి వస్తే మరొకరిని తోడు తీసుకుని ప్రయాణించడం చాలా అవసరం. వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులని పరిశీలించుకుంటూ భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. పోలాల అమావాస్య సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని కానీ దానం చేస్తే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఎండకి ఆ గొడుగు పట్టినట్లుగా ఎప్పటి పరిస్థితికి అప్పుడు ఆ తీరుగా మాట్లాడే నైపుణ్యంతో ఉంటారు ఈ రాశివారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో పరమ వినయ విధేయతల్ని పైకి చూపించినప్పటికీ కూడా న్యాయ విరుద్ధంగా ఉన్నట్లయితే తప్పక వ్యతిరేకించేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అది యథార్థం కూడా. పోలాల అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని చదువుతూ శనివారం నాడు 19 మార్లు ప్రదక్షిణాలు కానీ చేసినట్లయితే తప్పక శుభవార్తని వింటారు. ఉద్యోగంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైనటువంటి శ్రమను చేస్తూ ఉంటారు. చేస్తున్న ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగాన్ని ఈ సంస్థ వారికి తెలియకుండా ఉండేందుకు సిద్ధపడి చేస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా తప్పక సంపాదించుకోగలుగుతారు.
కుటుంబంలో ఏకవాక్యత ఉంటూ ఉంటుంది. అభిప్రాయ భేదాలు లేకుండా ఉండగలుగుతారు. శని అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్లగొడుగుని చెప్పుల్ని దానంగాని చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుమాన దృక్పథం మరింతగా ఉంటూ ఉంటుంది. తమంత తాముగా సహాయపడతామని మిత్రులు బంధువులు వచ్చినప్పటికీ కూడా వారి విషయంలో వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వారి నుండి సహాయాన్ని పొందలేకపోవచ్చు. అనారోగ్యం తాత్కాలికంగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా విశేషమైనటువంటి ఆరోగ్య లక్షణాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తద్వారా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కుటుంబ సభ్యులకు కలిగే అవకాశం ఉండొచ్చు కూడా. పోలాల అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో ఆరాధించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు పరమ అనుకూలంగా సంపూర్ణమవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమావాస్య సందర్భంగా విశేషమైనటువంటి హోమాలు, పూజలు, పురస్కారాలు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అనేకులు పెద్దలైనటువంటి వారికి దాన ధర్మాలని చేసి సంతృప్తికరమైనటువంటి ఆశీర్వచనాలని పొందగలుగుతారు కూడా. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు దూరం అవుతూ ఉండడానికి కారణం తాత్కాలికంగా వీరు రాజీ పడలేకపోవడమే అనేటటువంటి విషయం స్పష్టంగా గ్రహించగలుగుతారు. పోలాల అమావాస్య సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలన్నీ తొలగిపోయే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికంగా దంపతుల మధ్య వేరు ఆలోచన కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అన్యోన్య బంధం పెరగడం కోసమని ఎక్కువసేపు భార్యాభర్తలు ఏకాంతమైనటువంటి సంభాషణ చేసుకోవడం అత్యవసరం. కుటుంబంలో సంతానానికి వివాహ అది శుభకార్యాలను చేయడం కోసమని ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం మరింత అవసరం. మాట్లాడేటటువంటి సందర్భంలో ఏ విధమైన దూకుడు లేకుండా ఉండేలా పరిశీలించుకోగలగాలి. పోలాల అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాక ఆర్థికమైన పెట్టుబడి వ్యాపారానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఆలోచన వారికి తెగే అవకాశం ఉండదు. వ్యాపారాన్ని మార్చాలా, వృత్తిలో నుండి మరొక వృత్తికి మారాలా, అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకా పై ఎత్తు ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి, ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజున చేయలేకపోతారు. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యవంతులతో ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. మానసికంగా మాత్రం దిగులుతనం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఏకాంతమైనటువంటి స్థితిలో ఉండలేకపోతారు. పోలాల అమావాస్య సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే వ్యాపారంలో కొత్త మెళకువలు తెలిసి ఆర్థికమైన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్యం అన్యోన్యంగా ఉంటూ ఉంటుంది. విశేషమైనటువంటి వినోద విహారయాత్రల్ని దంపతులు చేయగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా ఉండగలుగుతారు. ఆనందమే జీవితానికి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఉంటారు.
కొత్తగా కొనుక్కున్నటువంటి ఇంటికి మరమ్మతులు చేయించడం కోసమని విశేషంగా ఖర్చుని చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అంతంత మాత్రమే చేయిస్తూ ఉండొచ్చు. పోలాల అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం విశేషంగా ఉంటుంది. ఎంత మాట పడితే అంత మాట అనడానికి ఏమాత్రం వెనుకాడరు. కుటుంబంలో అందరిలోకి కూడా తామే గొప్ప అనేటటువంటి అధికార స్వరం కనిపిస్తూ ఉంటుంది ప్రతి మాటలో కూడా. కుటుంబంలో ఉండే సంతానం వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి నిరాశ నిస్పృహ తాత్కాలికంగా కలిగే అవకాశం ఉంది. వాహనాలకి సంబంధించిన అలాగే యంత్రాలకి సంబంధించిన మరమ్మతులు వస్తూ ఉండేటటువంటి కారణంగా ఉన్న సొమ్ము ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం దాపురించవచ్చు. పోలాల అమావాస్య సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారికి మానసికమైనటువంటి స్థితి అంత గొప్పగా ఉండే అవకాశం లేదు. రుణ సమస్య బాధిస్తూ ఉండొచ్చు. మానసికంగా రుణాన్ని తీసుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ రుణం తీసుకోనటువంటి సందర్భంలో వ్యాపారం నడిచే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇది ఇలా ఉండగా సంతానానికి సంబంధించినటువంటి వ్యతిరేక భావం మరింత కలచివేసే అవకాశం ఉండొచ్చు. సంతానాన్ని బుద్ధగించి తోవలోకి తెచ్చుకోవడం మాత్రం అవసరం తప్ప వారిని దండించి శిక్షించి ప్రయోజనం ఏమాత్రం ఉండకపోవచ్చు. వ్యతిరేక ఫలితాలు కూడా లభించే అవకాశం ఉండొచ్చు. పోలాల అమావాస్య సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత కలుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్య భావం ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచన వ్యతిరేకమైన వివాదాలు ఉండవు. నూతనమైన గృహాన్ని కొనాలని అలాగే పొలాన్ని కొనాలని ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. యంత్రాలకి వాహనాలకి తాత్కాలికంగా మరమ్మతులు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ ఒకే మారు పూర్తి చేసేటువంటి ఆలోచన ఏమాత్రం వీరికి ఉండదు. ముఖ్యంగా కుటుంబం అంతా ఏకత్ర అంటే ఒకే చోట ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ధైర్యం హెచ్చుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. పోలాల అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాక ఆర్థికమైనటువంటి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది శ్రమ లేకుండా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా గడుపుతారు రోజులు మొత్తాన్ని. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మానసికంగా ఆనందకరంగా ఉంటారు. శారీరకంగా కూడా తాత్కాలికంగా కలిగిన అనారోగ్యాలు స్థాయిలో అదుపులో ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులతో సంపూర్ణమైనటువంటి ఐకమత్య భావంతో ఉంటారు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఐకమత్య భావంతో ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందికి గురి కారు. పోలాల అమావాస్య సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని ఆరాధించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శని అమావాస్య అయినటువంటి సందర్భంగా శని భగవానుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి ఉంది.
దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. శని అమావాస్య, పోలాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకుందంటే, అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడితో పరమేశ్వరుడు యుద్ధం చేసేటప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు. అప్పుడు నందీశ్వరుడి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు పోలా అనే బిరుదు ఇచ్చి నందీశ్వరుడిని సత్కరిస్తాడు. అందుకే ఈ అమావాస్యను పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలాల అమావాస్య సందర్భంగా వృషభాలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఎద్దులను పూజించాలి, ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎద్దుకి బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ధర్మస్వరూపమైనటువంటి వృషభానికి పూజ చేయటం, వృషభం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, వృషభానికి ఆహారం తినిపించడం ద్వారా పోలాల అమావాస్య సందర్భంగా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే పోలాల అమావాస్య గ్రామ దేవతలను పూజించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఆలయాలకు వెళ్ళటం, గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ సమర్పించటం, గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించటం, గ్రామ దేవతలకి చిత్రాన్నము, పెరుగన్నము నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహం కలుగుతుంది, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అంటారు. శనేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లతో శనేశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేస్తే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. శని అమావాస్య సందర్భంగా శనేశ్వరుడి విగ్రహం పాదాల చెంత జమ్మి ఆకులు, రాళ్ల ఉప్పు ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. అలాగే శని అమావాస్య సందర్భంగా 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఈ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శని అమావాస్య సందర్భంగా మీ గృహంలోనే స్నానం చేశాక శని దీపాన్ని వెలిగించుకోండి. శనికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని శని దీపం అంటారు. దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, శని సంబంధ దానాలు ఇవ్వలేని వాళ్ళు గృహంలోనే పడమర దిక్కులో ఈ శని దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా శని అమావాస్య సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి పోలాల అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.